ఇక మరొక అప్డేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పడనుంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. రేపటికి వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కొనసాగుతూ ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది క్రమంగా ఉత్తర బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపారు. దీని కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పడనుంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. రేపటికి వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కొనసాగుతూ ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది క్రమంగా ఉత్తర బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపారు. ఇక దీని కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నిన్నటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయము వాయుగుండంగా బలపడింది. రానున్న 24 గంటల్లోనూ కూడాను ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండము తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్టర్డే మనకి ఇది ఫస్ట్ మనకి మార్కులు లో ప్రెషర్గా ఉంది. సో 12 UTCకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం డిప్రెషన్గా ఈ పరిసర ప్రాంతంలో అంటే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. అంటే ఇనిషియల్గా ఈశాన్య దిశగా కదులుతూ ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారిన కొద్దిసేపు కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఇంకా నార్దర్లీ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఈ ఉత్తర బంగాళాఖాతం అంటారు దీన్ని. ఉత్తర బంగాళాఖాతం ఇది మధ్య బంగాళాఖాతం అనమాట. సో ఉత్తర బంగాళాఖాతంలో వచ్చిన తర్వాత ఇది బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. డ్యూ కోర్స్లో ఇది సివియర్ సైక్లోన్ అంటే తీవ్ర తుఫానుగా కూడా మారే పైకి కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రభావం అనేది కూడా ఎంత ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉంది. ఇక మనం విండ్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ విండ్స్ అనేవి కూడాను ఇక్కడ మనకి అవుటర్ లేయర్ ఉంది. ఇది ఇంతవరకు కూడా ఇక సిస్టమ్ తాలూకా విండ్ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సెంటర్లో ఉన్న విండ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ 50 to 60 గస్టింగ్ 70 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ 40 to 50 గస్టింగ్ to 60 వరకు ఈ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంటుంది. అందుచేతనే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. 25th 26th వెళ్ళేటప్పటికల్లా ఈ ప్రాంతం మీద దీని యొక్క ప్రభావం అనేది అంటే ఇటు నార్త్ ఒడిశా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ కోస్ట్ల మీద దీని యొక్క ప్రభావం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా రెయిన్ ఫాల్స్ అనేవి భారీ వర్ష సూచన కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది. మన ప్రాంతంలో అయితే కనుక తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. క్లౌడ్స్ అంటే వర్షపాత మబ్బులు ఎండ వస్తూ ఉంటుంది. అందువల్ల మనకి కొంచెం తక్కువ వర్షపాతం అనేది రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉంటుంది. ఈవెన్ టెంపరేచర్స్ 38 కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. మిగతా అంటే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, సాధారణం దగ్గర రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణం దగ్గర కొంచెం ఎక్కువ రికార్డ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు
మొత్తంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? పద్మ, ఇటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే వాయుగుండంగా మారింది, వాయుగుండం కాస్త రానున్న 2 రోజుల్లో మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి ఏపీ నిర్వహణ వెల్లడించింది. అయితే ఈ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫాన్గా చేరుకుంటుందని, ప్రస్తుతానికి దీనివల్ల ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ కూడా దీని కారణంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మాత్రం కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం వరకు కూడా తీర ప్రాంత వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్ర వేటకు వెళ్ళరాదంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు కొన్నిసార్లు భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి ఇది ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫాన్గా చేరుకుంటుంది. కాబట్టి అయితే దీని ప్రభావంతో మాత్రం వర్షాలు కురుస్తాయి. అలాగే సముద్రం మాత్రం అల్లకొల్లంగా ఉంటుంది. కెరటాలు భారీ ఎత్తున ఎగిసిపడతాయి. కాబట్టి సముద్రంలో ఏటకు వెళ్ళేటువంటి మత్స్యకారులంతా కూడా ఆదివారం దాటే వరకు కూడా ఎవరు కూడా ఏటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.